బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేటితో కలిసి సీఎంను కలిశారు. గత కొంతకాలంగా తెల్ల వెంకట్రావు కాంగ్రెస్లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ ఆయన మరోసారి రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేటితో కలిసి సీఎంను కలిశారు. గత కొంతకాలంగా తెల్ల వెంకట్రావు కాంగ్రెస్లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ ఆయన మరోసారి రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే అయినటువంటి తెల్లం వెంకట్రావు ఏదైతే జిల్లా మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కూడా కుటుంబ సమేతంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఇతను అంటే గెలిచినప్పటి నుంచి కూడా అంటే ఇతను ముఖ్యమంత్రి ఏదైతే జిల్లా మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా కూడా కొనసాగుతూ ఉన్నారు. ఇతను అంటే ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో చేరి అక్కడ గెలవడం జరిగింది. గెలిచినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జరుగుతూ ఉంది. మరికొద్ది రోజులలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ముఖ్యమంత్రి కలవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సమేతంగా కూడా శ్రీనివాస్ రెడ్డి తీసుకుని వెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డిని కలిసి అంటే తన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా అంటే కాంగ్రెస్ లో చేరుతారని మాత్రం ప్రచారం సాగుతా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కలవడం ఇది దానికి ఎక్కువ బలం చేకూరినట్టయింది. ఇతను కాంగ్రెస్ లో చేరే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.